ఏజెన్సీ వాసులు వరదల నుంచి కాపాడాలి, ఏజెన్సీలు నివసిస్తున్న ప్రజల్ని వరదల నుంచి బ్రిడ్జీలు వెంటనే నిర్మించాలి. ప్రభుత్వం బ్రిడ్జీలు వెంటనే. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మా ఏజెన్సీలో ప్రజల పరిస్థితి ఈ రకంగా ఉంటుంది. దాదాపు అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ మా బస్సులు మారే పరిస్థితి లేదు. 3 రోజులు బట్టి ఏకతెరపు లేకుండా కురుస్తున్న వర్షానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. పాలు కానీ, ఇక్కడ ఎమర్జెన్సీ కానీ, అంబులెన్స్లు కానీ, జబ్బులు వచ్చినా, జాతి వచ్చినా హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపు 10 మండలాల నుంచి ఇదే మార్గం కూడా వెళ్ళాలి. ఇక్కడ రెడ్డిగనపురం కానీ, ఈ పక్కన ఏరన్పురం, తిప్పలపాడు దగ్గర ఉన్న కాలువ పట్టినపురం మొదలుపెట్టి ప్రారంభించి సగం కట్టారు. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. అది కూడా ఇప్పటికి ఏ రకం కూడా నిర్మించలేదు. ప్రభుత్వం వెంటనే ఈ ఏజెన్సీ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం కొత్త ప్రభుత్వం, కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఇప్పటికైనా ఈ బెడ్జీలకు ఎస్టిమేషన్ వేసి హై లెవెల్ బెడ్జీలు కట్టించి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రజా సంఘాలుగా, కులక్షేత్రీయ పౌర సంఘం, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, అనేక సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్న ప్రభుత్వానికి పరిష్కరించాలి మా ఏజెన్సీ ప్రజల సమస్యల్ని. ఏజెన్సీలోని చిన్న వర్షం పడితే కొండవాగులన్నీ కూడా విపరీతంగా వచ్చి ఈ కాలం పూర్తిగా కొట్టుకుపోయింది. ఇది మళ్ళీ బాగావాలంటే 10 రోజులు పడుతుంది. అంచేత మాకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఈ యొక్క బ్రిడ్జికి ఎస్టిమేషన్ వేసి కట్టిన దాని కోసం కట్టాలని, మమ్మల్ని ఏజెన్సీలో ఉన్న ప్రజలు కాపాడాలని తెలియజేస్తున్నాం.